చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భారీ పేలుడు సంభవించింది. పాశమైలారంలోని సిగాచి కెమికల్స్లో ఈ పేలుడు జరిగింది. సుమారు 10 మంది వరకు మృతి చెందారు. 20 మందికి పైగా ఇప్పటి వరకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఫ్యాక్టరీ వద్ద ఉద్విగ్న వాతావరణం కొనసాగుతోంది. ఫ్యాక్టరీలో చిక్కుకున్న అనేక మంది కార్మికులు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. వారిని రక్షించేందుకు, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని రక్షించేందుకు కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ప్రయత్నాలు. అలాగే ఇప్పటికే 10 మంది వరకు మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. కార్మికుల కుటుంబాల్లో టెన్షన్ వాతావరణం ఉంది. ఇప్పటి వరకు అంటే శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిలో తమ వారు ఉన్నారా లేరా, నిజంగా చనిపోయిన వారిలో తమ వాళ్ళ పేర్లు ఉన్నాయనేటువంటి భయాందోళనలో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అల్లాడుతున్నారు. సో ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కార్మికులను కాపాడేందుకు అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు చేశారు. ఇప్పటికే ఘటనా స్థలానికి మంత్రులు కూడా చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ సైజులోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం పెను విధ్వంసాన్ని సృష్టించింది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే సుమారు 10 మంది చనిపోయినట్లు అనధికారికంగా తెలుస్తున్న ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియాక్టర్ భారీగా పేలడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అదేవిధంగా ఈ మంటల దాటికి, ఈ పేలుడు దాటికి అక్కడున్నటువంటి షెడ్ కూడా కూలినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ షెడ్డు కింద చాలామంది ఇప్పటికీ గాయపడినటువంటి వారు ఉన్నారు. ఎంతమంది చనిపోయిన వారు ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ప్రాణ నష్టం భారీగా జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. కార్మికులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మరికొంతమంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10ల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు స్పాట్కు చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తూ శిథిలాలను తొలగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం. అదేవిధంగా క్షతగాత్రులను హాస్పిటల్కు తరలిస్తున్నారు. ఘటనా స్థలానికి కార్మికుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం కొనసాగుతోంది. తమ వారి జాడ తెలియక టెన్షన్ పడుతున్నారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలపడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశంతో ఇప్పటికే పలువురు మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ప్రస్తుతం అక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి మనం చూస్తే ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం కొనసాగుతుంది. సో ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా జరిగినటువంటి రియాక్టర్ పేలుడుతో, భారీ పేలుడుతో సో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా కూలిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ బిల్డింగ్ సంబంధించినటువంటి షెడ్ కింద చాలామంది, ఆ శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 10 మందికి పైగా చనిపోయినట్లుగా సమాచారం. మరికొంతమంది ఇంకా చనిపోయినటువంటి వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే శిథిలాల కింద దాదాపు 20 మంది ఇప్పటికీ చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా అటు ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సో సమన్వయంతో వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా కూడా పెరుగుతోందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో, సో రియాక్టర్ పేలడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆ కెమికల్కి సంబంధించినటువంటి ముఖ్యంగా అంటే అక్కడ గాల్లో కూడా కలుషితమైనటువంటి వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి అక్కడ రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి సిబ్బంది కావచ్చు, అలాగే అక్కడ శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి వారు కూడా సో కెమికల్ రియాక్షన్ జరిగితే మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వాళ్ళ తీవ్ర అనారోగ్యానికి గురై వాళ్ళకి సంబంధించి కూడా క్షతగాత్రుల సంఖ్యకు సంబంధించి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో శిథిలాల కింద ఇప్పటి వరకు 30 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా సో ఈ ప్రమాదం జరిగేటువంటి టైంలో దాదాపుగా ఫ్యాక్టరీలో అలాగే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో 80 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ పేలుడు దాటికి దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయా ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి అద్దాలు కూడా పగిలినట్టుగా సమాచారం అందుతోంది. సో ఇది ఒక భారీ
బిగ్ బ్లాస్టింగ్గా చెప్పవచ్చు, బిగ్ ఫైర్ యాక్సిడెంట్గా చెప్పవచ్చు. సో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా స్పందించారు. వెంటనే ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వాళ్ళకి సకాలంలో ట్రీట్మెంట్ అందాలి, మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందాలి. అలాగే మంత్రులు కూడా నేరుగా రంగంలోకి దిగారు. సహాయక చర్యల్లో వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్లో సో ఈ ట్రాజడీ ఇన్సిడెంట్ అని మనం చెప్పాలి. ఎందుకంటే విజువల్స్ ఎక్కడ చూసినా కూడా కాలిన గాయాలతో బయటకు వస్తున్నటువంటి, గాయపడినటువంటి వారు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ పేలుడు దాటికి దాదాపుగా చాలామంది ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేయడానికి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో ఆ కెమికల్ అంతా కూడా గాల్లో కలిసిపోయి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టుగా తెలుస్తుంది.